ముఖ్యమంత్రి గారు అధికారుల పట్ల చాలా గురుతరమైనటువంటి బాధ్యతను ఉపజెప్పినారు. ఏ స్కీమ్ వచ్చినా మరి మీరు దాన్ని బాధ్యతగా మరి నిరుపేదలకు అందించేటువంటి బాధ్యతని ఈ ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మరి ప్రజలకు పేదవాళ్ళకు అందించవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కింది స్థాయి అధికారులందరూ కూడా మరి సమన్వయం చేసుకొని ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజలకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం గతంలో అంత పెద్ద ఎత్తున ప్రచార బాధ్యతలు మరి చేయలేకపోతున్నాం. కానీ ప్రచార బాధ్యతలన్నీ కూడా మన పైన గత ప్రభుత్వాలైతే వందల కోట్ల రూపాయలు ప్రచార ఆర్భాటాలకి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇలా ప్రభుత్వం ఉన్నటువంటి మరి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రచార బాధ్యతలన్నింటినీ కూడా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే స్థాయి పెట్టుకుంటే వార్డు మెంబర్ స్థాయి వరకు అందరూ కూడా ప్రజాప్రతినిధులు ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని పేదలకు తీసుకెళ్తారన్న గొప్ప నమ్మకం విశ్వాసంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకనే ఈ రోజు ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి గొప్ప కార్యక్రమాలు ఇవాళ చేపడుతున్నటువంటి మీ అందరికీ తెలిసినటువంటి కార్యక్రమాలు ఇవాళ రైతులకు సంబంధించి మనం ఎప్పుడు ఇంతకుముందు ఏ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు జరగలేదు. మీరు చూస్తున్నాం గతంలో కానీ ఇప్పుడు భవిష్యత్తులో కానీ సన్న ఓట్లకు గతంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా నీకు బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు లేవు. కానీ ఈనాడు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సన్న ఓట్లు పండించినటువంటి రైతాంగానికి క్వింటల్కి మరి వాళ్ళ 500 రూపాయలు బోనస్ ఇచ్చారు. మరి ఈ బోనస్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు మరి ఒక ఎకరానికి నిజంగా 30-40 క్వింటాలు పడితే 45-20 వేల రూపాయలు ఒక బోనస్ ఇచ్చారు. దాంతో వాళ్ళు రైతు పండించినటువంటి వడ్లకు గిట్టుబాటు ధరతో పాటుగా 500 రూపాయలు బోనస్ వస్తుంది. అంటే ఒక 30 పొట్లు పండిస్తే మనం 40 పొట్లు పడతాయి. నా లెక్క 48 కూడా అంటున్నారు మనం. కానీ నాకున్న లెక్కల అంచనా ప్రకారం ఒక 40 పొట్లు పడతాయి అనుకున్నారు. ఒక ఎకరానికి 40 పొట్లు అంటే ఆ 40 ఇంటూ 500 వేసుకున్నా అమ్మా 30 క్వింటాలు. సారీ గుర్తు కాదు, అంటే క్వింటాలు 40 క్వింటాలు ఇవాళ పండించిన 40 క్వింటాలు 520 వేల రూపాయలు ఇలా రైతులకు అదనంగా మేలించేటువంటి కార్యక్రమాలు. అంటే గతంలో ఎక్కువైనటువంటి కార్యక్రమాలు లేవు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన రైతు పక్షపాతిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి మీకు అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఇవాళ గృహానికి సంబంధించి ఇంతకుముందే డి గారు చెప్పినారు. ఇవన్నీ కూడా ఎక్కడో మీకు లెక్కల్లో మేము లెక్కల మీద చూపెట్టే కాదు, డైరెక్ట్గా లబ్ధిదారులకు చెందేటువంటి కార్యక్రమం. ఏదైతే పేదవాళ్ళు 200 యూనిట్ వరకు మీ ఇళ్లలో వాడేటువంటి పేదవాడు 200 వరకు యూనిట్ కరెంటు కాల్తే దానికి ఉచితంగా ప్రభుత్వమే ఇవాళ మరి జూన్ 12 ఏ రోజు మార్చి 6వ తారీఖు నాడు మొదలై జూన్ 12వ తారీఖు నాటికి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పూర్తవుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మరి నియోజక స్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏవైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలోనే మరి ఇవాళ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన ముందున్నాయి. వాటన్నిటిని కూడా అర్హులైనటువంటి ప్రతి పేదవారికి సక్రమంగా అందజేయవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా ప్రభుత్వ అధికారుల పైన మన పైన ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నాను. ఎందుకంటే చేపట్టినటువంటి కార్యక్రమాలు సక్రమైనటువంటి విధానంలో మరి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా అందకపోతే మరి నిరుపేదలైనటువంటి వాళ్లకు నిజమైనటువంటి అర్హత కలిగిన వాళ్లకు మరి అందకపోవడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశమే మరి దారి మళ్ళేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి కింద ఉన్నటువంటి గ్రామ సర్పంచుల యొక్క బాధ్యత
దయచేసి అందరు పేదవాళ్ళు ఉంటారు, కానీ అందులో అతి నిరుపేదవాడు ఎవరు అని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. అందరికీ ఒకటేసారి కొన్ని స్కీమ్లో మనం ఇయ్యలేము, కానీ అందులో క్రైటీరియాను అతి నిరుపేదవాడు కింద స్థాయిలో ఎవరుతున్నారో వాని మొదటి స్థానంలో మనం గుర్తించవలసిన అవసరం ఉంది. అందుకనే మనం 99 మంచి చేసి ఒకరి పోరాటం చేసినా 99 చేసినటువంటి వాళ్ళన్నీ కూడా నిష్ప్రయోజనటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే సర్పంచులు, స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు, మిగతా మండల స్థాయి అధికారులు కానీ అందరూ కూడా మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం నిజమైనటువంటి అర్హత కలిగిన ప్రతి పేదవారికి న్యాయం చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ఆలోచన అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.